హలో, వెల్కమ్ టు చందూస్ చాప్టర్స్. ఇవాల్టి వీడియో వచ్చేసి మేము మా ఇంట్లో వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, డెకరేషన్స్ ఎలా చేసుకున్నాము, ఇంకా వినాయకుడిని కొత్తగా ఎలా తయారు చేసుకున్నాము, మేము ఎలా రెడీ అయ్యాము, ఇలాంటివన్నీ నేను మీకు ఈ వీడియోలో చూపించాలని అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫెస్టివల్ కి 3-4 days ముందుగానే వీళ్ళ షాప్ లో అన్ని ఐటమ్స్ తెప్పించి పెట్టేస్తారు. వీళ్ళు ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టంగానే మేమైతే వెళ్ళిపోయాం షాప్ కి. బికాజ్ మామిడాకులు కానీ లేకపోతే ఫ్లవర్స్ కానీ ఇలాంటివి ఉండవేమో అని, ఎందుకంటే పండగ కదా. సో ఈసారి అయితే ఇన్ పర్టికులర్ వీళ్ళు అరటి పీకలు కూడా తెప్పించారు. కిలో 90 krona చెప్పారు. డెకరేషన్కి అంత ఖర్చు ఎందుకులే అని లైట్ తీసుకున్నాము. అండ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం స్వీడన్లో వినాయకుడి విగ్రహాలు కూడా పెట్టారు. అండ్ కాస్ట్ వైజ్ కూడా మాకు ఓకే అనిపించింది. సో వై నాట్, విగ్రహం దొరుకుతుంది కదా తీసుకుందాం అనేసి మేమైతే ఒక విగ్రహం కొన్నాము. అండ్ ఈ పర్టికులర్ షాప్లో అయితే పూజకు కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే దొరికేస్తాయి. నేను లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. వినాయకుడిని తెచ్చుకొని పూజ గదిలో పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ డే కావాల్సిన ప్రిపరేషన్స్ అన్ని స్టార్ట్ చేసేసుకున్నాను. ఇంకో చిన్న వినాయకుడి ప్రతిమ చేసుకుందామని కొంచెం మైదా పిండి ఇంకా దాంట్లోనే పసుపు కలిపి ముద్ద చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేసి చేసుకుందామని. డెకరేషన్కి కావాల్సిన ప్రిపరేషన్స్ కూడా నేను ముందు రోజే చేసుకున్నాను. నా మెయిన్ ఐడియా ఏంట్రా అంటే, మనం విగ్రహాన్ని తీసుకొచ్చాం కదా, సో దాన్ని డైరెక్ట్గా అలా పెట్టకుండా ఒక ఏదైనా బేస్ చేసుకుందాం అనేసి నేను ఈ థర్మాకోల్ని యూజ్ చేశాను. సో దీన్ని అయితే ఫస్ట్ ఒక రౌండ్ షేప్లో కట్ చేసేసుకొని దానిపైన అరిటాక్ తోటి డెకరేట్ చేసుకుందామన్న ఐడియాతో ఇలా చేశాను అనమాట. పండగ రోజు మార్నింగ్ లేచి ఇంకా మావాడు నేను స్నానాలు పూజల తర్వాత కూర్చొని విగ్రహం చేద్దామని స్టార్ట్ చేశాము. దీనికైతే స్టార్టింగ్ పిండిని నేను స్మాల్ బాల్స్ కింద స్ప్లిట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నా ఐడియా ఎలా ఉన్నిందంటే, ఒక చిన్న కప్పు మీద ఈ పిండిని ఇలా రోల్ చేసుకొని బేస్ లాగా దాన్ని వేసి దానిపైన విగ్రహం పెడదామని ఆలోచించి స్టార్ట్ చేశాను. ఆల్రెడీ స్ప్లిట్ చేసుకున్న బాల్స్లో ఒక బాల్ తీసుకొని ఫస్ట్ అయితే బాడీ పెట్టుకున్నాను అనమాట. ఇంకా దాని తర్వాత హ్యాండ్స్, లెగ్స్ని అటాచ్ చేసుకున్నాను. సో దానిపైన హెడ్ పెట్టేసుకొని ఇంకా తర్వాత చెవులు, అలా వినాయకుడిని అయితే తయారు చేసుకున్నాను. నేనైతే ప్రతి స్టెప్లోనూ వాటర్ యూస్ చేసుకొని నీట్గా ప్యాచప్ చేసుకుంటున్నాను అనమాట. సో ఎక్కడ కూడా అతికించినట్టు కనిపించకుండా ఉండడానికి. నెక్స్ట్ అయితే ఫైనల్లీ తొండం పెట్టేసుకున్నాను. బట్ చెయ్యంగా మా పాప ఒక చిన్న టాయ్ బొమ్మతో ఆడుకుంటుంటే అప్పుడు ఒక ఐడియా వచ్చింది. వై నాట్, ఆల్రెడీ మనకి ఇంట్లో ఒక విగ్రహాన్ని కొనుక్కొచ్చాం కదా, సో ఇప్పుడు మనం తయారు చేసే విగ్రహాన్ని బండి మీద కూర్చోబెడదామన్న ఐడియాతో బేస్ నుంచి తీసి ఇలా బండి మీద కూర్చోబెట్టి ఇంకా పక్కనున్న స్కూటర్ దాంట్లోనేమో ఎలకని చేసి కూర్చోబెట్టాను అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా చేయడం. ఇంకా నెక్స్ట్ కమ్స్ విత్ ద డెకరేషన్. సో నేను ఇక్కడ కింద విగ్రహం చేసే లోపే మా ఆయన పైన డెకరేషన్ స్టార్ట్ చేశాడు. ఒక చిన్న క్యారమ్ బోర్డ్ వాల్ కి పెట్టేసి దానికేమో బ్యాక్ డ్రాప్ కవర్ తగిలిచ్చి ప్లాస్టిక్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేశాడు అనమాట. నెక్స్ట్ ఏమో నేను కట్ చేసుకున్న థర్మాకోల్ పీస్ కేమో అరిటాకు గ్లూతో స్టిక్ చేసి చుట్టూ గెరిక పెడుతూ వచ్చాడు. మేమైతే డబుల్ టేప్ యూజ్ చేసాం అనమాట థర్మాకోల్ చుట్టూ. ఈ మొత్తం డెకరేషన్ లో కూడా మేమైతే ఎక్కడ స్టిక్కర్స్ కానీ గోడ కంటించడానికి లేకపోతే నెయిల్స్ కానీ ఏది వాడలేదు. గ్రౌండ్ నుంచి దేవుణ్ణి పెట్టడానికి ఇంకొంచెం హైట్ లేపుకోవడానికి ఈ థర్మాకోల్ బాక్స్ ని యూజ్ చేసాం అనమాట. దాన్నేమో ఇలా గోల్డ్ కలర్ క్లాత్ తోటి ఫ్లవర్స్ తోటి కవర్ చేసేసాము నీట్ గా. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉన్నింది. ఇంకా ఎక్స్ట్రా ఫ్లవర్స్ తో కావాల్సినంత డెకరేషన్ చేసేసుకున్నాము. ఇంకా ఆ తర్వాత మేమైతే వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసాం అందరం. దేవుడికి ఇష్టమైన 5 రకాల ప్రసాదాలు చేశా నేను. ఇంకేమో వినాయకుడి గొడుగు కోసం నా దగ్గర ఉన్న కప్ కేక్ కవర్ యూజ్ చేసి వెనకాల ఒక స్టిక్ పెట్టుకొని అలా దేవుడి పైన అలా ఉంచామన్నమాట. సో ఇది మా వినాయక చవితి యొక్క డెకరేషన్. ఇంకా బ్యాక్ డ్రాప్కి ఏమో LED లైట్స్ తగిలిచ్చేసుకున్నాము. దీపాలు వెలిగించేసుకొని ఇంక అందరం కలిసి కూర్చొని కథ చదువుకొని పూజ చేసుకున్నాం అన్నమాట. సో ఇలా మా వినాయక చవితి రోజు పండగ అయితే గడిచింది. మేమైతే మా దేవుణ్ణి 3వ రోజు తీసామన్నమాట. సో 3 రోజుల పాటు మా ఇంట్లో నైవేద్యాలన్నీ చేసి పెట్టాము. మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక చిన్న లేక్ లో మేమైతే నిమజ్జనం చేసాము. సో పిల్లలకి మాత్రం చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నింది. అలా జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై అని చెప్పడము. వాళ్ళు చాలా కొత్తగా ఫీల్ అయ్యి బాగా ఎంజాయ్ చేశారు. బై గణేష, see you next year. ఇంకంతే వదిలేయాలి.
స్వీడన్లో కూడా ఇండియాలో ఎలాగైతే చేసుకుంటామో ఆ విధంగా గణేష నిమజ్జనం చేసుకున్నందుకు, అలాగే మాకు ఈసారి ఇన్ పర్టికులర్ ఒక మంచి విగ్రహం దొరికి మేము మంచిగా పూజ చేసుకున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో మీకు ఈ వీడియో అయితే నేను నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు చందూస్ చాప్టర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.